ఆటున ఆశ్రయ దుర్గము కాచిన దేవా ఎలా మరతును, ఇంత గొప్ప దేవును, ఇంత గొప్ప. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని మహాకృపను బట్టి మరలా మనం ఆదివారం సన్నిధిలో ఉండటానికి దేవుడిచ్చిన కృపకై దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఒక అంశాన్ని చాలా చెప్పాలని ఉంది. ఈ అధ్యాయం అంతా చదివినప్పుడు ఎన్నో వర్తమానాలు నాకు స్ట్రైక్ అయినాయి. ఇంచుమించు ఒక 5-6 మెసేజ్లు ఇవాళే తయారు చేశాను. గత 4-5 దినాల నుంచి ఈ అధ్యాయం మీదే వాక్య ధ్యానం చేస్తున్నాను. దయచేసి అందరూ చూద్దాం. యెషయా గ్రంథం, బైబిల్ ఉన్న వారందరూ చూడండి. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. 583 పేజీ నెంబర్. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం. అది ఐగుప్తు దేశములో సైన్యములకు అధిపతికి యెహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొర్రపెట్టగా, అందరు చెప్పండి, వారు యెహోవాకు మొర్రపెట్టగా. అందరు చెప్పండి, ఇప్పుడు చదవండి. వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుని పంపును, అతడు వారిని విమోచించును. దేవునికి స్తోత్రం చెప్పండి. అతడు వారిని విమోచించును. మొక్కలు తినలేదమ్మా ఎవరన్నా? మాసం తిన్నారా? చేపలా? ఈరోజు ఎన్ని చేపలు చంపేసి ఉంటారు మీరు? ఎన్ని కోళ్ళు చంపేసి ఉంటారు? ఎన్ని మేకలు చంపేసి ఉంటారు? ఎన్ని రొయ్యలు చచ్చిపోయి ఉంటాయి కదా? ఓకే, అతడు చదవండి. అతడు ఆయన, లాస్ట్ వచనం, అతడు వారిని విమోచించును. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ పై వచనం కూడా చదవండి. 19వ వచనం. ఆ దినమున ఐగుప్తు దేశం మధ్యను ఒక బలిపీఠమును దాని సరిహద్దునొద్ద ప్రతిష్ఠితమైన ఒక స్తంభము ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. అందరు నా వైపు చూడండి. ఐగుప్తు దేశము ఉంది మనకి. ఏ దేశం ఉందా? ఇశ్రాయేలు దేశము ఉంది. ఏ దేశం? ఇశ్రాయేలు దేశం ఉంది, ఐగుప్తు దేశము ఉంది కదా. ఈ రెండు ఐగుప్తు దేశం గురించి మనం చదివితే, ఐగుప్తు నైలు నది నాగరికత, మెసొపొటేమియా నాగరికత, ఇలాగ హిస్టారికల్గా వెళ్ళిపోతే ఐగుప్తుకి చాలా చరిత్ర ఉంది. అలాగే ఇశ్రాయేలుకి కూడా చాలా చరిత్ర ఉంది. ప్రపంచంలో చరిత్రలో ఉన్నటువంటి దేశాలలో ఐగుప్తు ఉంది, అలాగే ఇజ్రాయిల్ కూడా ఉంది. కానీ ఇశ్రాయేలు నా ప్రజలు అన్నాడా, ఐగుప్తు నా ప్రజలు అన్నాడా దేవుడు? అమ్మా, ఇశ్రాయేలు దేవుడు నా ప్రజలు అన్నాడా? ఎప్పుడైనా చదవలేదు కదా? నా ప్రజలు, నా జనులు తమను తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వారి దేశమును నేను స్వస్థపరచుదు. నా జనులు అన్నాడు. ఏ జనులు? మరి ఇప్పుడు ఐగుప్తులు ఎవరి జనులు? మీరు దేవుడి గుడికి వస్తున్నారు కదా, ప్రార్థనకు వస్తున్నారు కదా. మీరు యేసుప్రభువుని నమ్ముకుంటే అందరూ ఏమంటారు? వీళ్ళు దేవుని బిడ్డలు. మీరందరూ దేవుని బిడ్డలు.
దేవుని బిడ్డలు వెళ్ళిపోతున్నారండి అప్పుడప్పుడు సరదాగా సైడ్ వెళ్ళి కామెంట్ చేస్తుంటారు మనల్ని. మరి ఐగుప్తీయులు ఎవరు? ఐగుప్తీయులను కూడా దేవుడు అన్నాడు నా ప్రజలు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఒక బలిపీఠం కడుతున్నారు, ఐగుప్తు దేశంలో ప్రతిష్ఠిత స్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ చేసి దేవునికి యెహోవా దేవునికి సూచనగాను సాక్ష్యార్థముగాను ఉండి వారికి బాధలు వచ్చినప్పుడు వారు దేవునికి మొర్రపెట్టొచ్చి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఐగుప్తు గురించి దేవుడు ఎంత మంచి మాటలు రాయించాడు. ఐగుప్తు గురించి 2 కోణాలు ఉన్నాయి. ఎన్ని కోణాలు? బైబిల్ 2 అంచుల ఖడ్గం. ఏ ఖడ్గం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏ ఖడ్గం? బైబిల్ ఒక సైడు ఐగుప్తీయులు చెడుతనని మాట్లాడుతుంది, మరొక సైడ్ ఐగుప్తీయుల మంచిదనం మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది చెప్పండి? ఒక సైడు ఐగుప్తు చెడుతనం గురించి మాట్లాడుతుంది, ఇంకొక సైడు ఒక నాణ్యానికి ఎన్ని కోణాలు ఎన్ని ఉంటాయి? నాణ్యానికి ఎన్ని కోణాలు ఉంటాయి? 1 బొమ్మ, 2 ఉన్నట్టుగా ప్రతి మనిషిలో 2 ఉంటారు. ఒకటి మంచోడు, నాకు అసలు చెడే లేదన్న చేయతాడు మీ శరీరంలోంచి. నా శరీరంలో చెడు అనే పాయింటే లేదు అనండి. చెడు ఆలోచన రాదా మనకి? వస్తుందా రాదా? మంచి ఆలోచన అమ్మా, మంచి ఆలోచన వస్తుందా? కొన్నిసార్లు కొంతమందిని చూసినప్పుడు మంచి ఆలోచనలు రావు. ఒక మనిషిలో 2 తత్వాలు ఉంటాయి. ఇక్కడ ఐగుప్తు ఉంది, అలాగే ఇశ్రాయేలు కూడా ఉంది. ఇదే అధ్యాయం ఆఖరి వచనం ఒకసారి చదవండి. 19వ అధ్యాయం ఆఖరి వచనం, సరే 24వ వచనం చదవండి. ఆ దినమున 24వ వచనం అమ్మా. 19వ అధ్యాయం 24వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా. మరి కరెక్ట్గా చదవండి. ఫస్ట్ 25 అన్నాను, తర్వాత 24 చెప్పా. చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా ఏమన్నాడండి? నా జనమైన ఐగుప్తులో యేసుప్రభు దేవుని జన్మ అండి. మళ్ళీ చదవండి. నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతి పని అయిన అష్షూరీయులారా, నా స్వాచ్ఛమైన. దేనికి స్తోత్రం చెప్పండి. ఎంతమంది గురించి మాట్లాడాడు? మొదట ఎవరు? 2, 3 ఐగుప్తీయులు నా ప్రజలు అన్నాడు, నా చేతి పని అయిన అష్షూరీయులు అన్నాడు, 3 నా స్వాచ్ఛం. దేవునికి స్తోత్రం చెప్పండి. మనందరూ ఎవరో తెలుసా? మనం ఆత్మీయ ఇశ్రాయేలీయులం. మనందరికీ స్వాచ్ఛం ఎవరంటే యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నన్ను అప్పుడప్పుడు కొంతమంది అడుగుతుంటారు, ఏమని తెలుసా, మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా, మీకు అమెరికా నుంచి ఫండ్స్ వచ్చేస్తాయి కదా, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అని అడుగుతుంటారు. ఏ బ్యాలెన్స్ అంటే ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎక్కడి నుంచి వచ్చేస్తాయి డబ్బులు? నేను అన్నా, నాకు అమెరికా నుంచి కానీ అలా డబ్బులు వస్తే కేఏ పాల్ కంటే బాగా 2-3 హెలికాప్టర్ కొనేదిన్నాను. సో జనాలు ఏంటంటే యేసు ప్రభువుని నమ్మేసుకుంటే ఏమొచ్చేస్తుంది? అమెరికా నుంచి డబ్బులు వచ్చేస్తాయి. డబ్బులు వచ్చేది సెక్యూరిటీ ఉద్యోగం ఎందుకు? అక్కడెక్కడో 8 గంటలు కష్టపడి ఆడెవడో తిట్లు తిని అంత టెన్షన్గా ఉద్యోగం చేయాల్సిన పనే ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే యేసు ప్రభువుని నమ్మేసుకుంటే ఏదో వచ్చేద్దాం. కానీ మనకి స్వాచ్ఛం ఏంటి తెలుసా? యేసు ప్రభు వారే మన స్వాచ్ఛం. హల్లెలూయా. 2 చెలిపైకి చెప్దాం. హల్లెలూయా. ఎవరండి మన స్వాచ్ఛం? యేసు ప్రభువే. ఈ 3 వివరిస్తే చాలా సబ్జెక్ట్ ఉంటుంది, కానీ అంత డీప్గా నేను వెళ్ళను. కాబట్టి దేవుడు ఇక్కడ ఐగుప్తు గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి? ఈ ఐగుప్తులో
దేవుడు ఐగుప్తుని తన వైపు తిప్పుకోవాలని, ఐగుప్తీయులు అందరూ కూడా నా జనం అంటే దేవుని జనాంగంగా మారాలంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిని గురించి ఇదే అధ్యాయం 1వ వచనం, చాలా వచనాలు ఐగుప్తు గురించి ఉంటాయి. యెహోవా వేగము గల మేఘము ఎక్కి, ఆమె దేనికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా వైపు చూడండి అందరూ. మీరు ఎక్కడికైనా అర్జెంట్గా ఎప్పుడు పరిగెడతారు అమ్మా? బస్సు మరి అమ్మగారు చెప్తున్నారు బస్సు టైం లేట్ అయిపోతున్నప్పుడు ఏం చేస్తుంటారు చెప్పండి? బస్సు వెళ్ళిపోతుందని పరిగెడుతుంటే బస్సు ఆపడం. ఇప్పుడు శ్రీశక్తి ఎక్కువ కదా, అసలు ఆపడం. మొన్న మేము వైజాగ్ వెళ్ళినప్పుడు నేను ఏం చేశానంటే రిజర్వేషన్ కంపార్ట్మెంట్ వెనకాల ఉండదని వెనక్కి తీసుకెళ్ళిపోయాను. వెళ్తే రిజర్వేషన్ కంపార్ట్మెంట్ ఎదరలేదు, మళ్ళీ ఎదరికొచ్చాం, గవగవ ఎక్కాం. అప్పుడు మా పాస్టమ్మ గారు పరిగెట్టడం చూడాలి. నాకు చాలా సంతోషం అనిపించింది, అచ్చకిచ్చి అనిపించింది. ఎందుకంటే ఈ చివరి నుంచి ఆ చివరికి పడిగే ఇంక నడకేం లేదు. ఎందుకంటే ఎక్కువసేపు ఎప్పుడు వేగంగా పరిగెడతాం చెప్పండి? మనం ఎప్పుడు వేగంగా పరిగెడతాం? మీరు బయట ఉన్నారు, పోపు మాడిపోతుంది, ఎలా పరిగెడతారు? ఎల్లిగా పర్లేదులే, కాలిపోయినా పర్లేదు, మాడిపోయినా పర్లేదని వెళ్తారా? ఇప్పుడు ఐగుప్తు గురించి దేవుడట వేగముగా, ఏ మేఘం ఎక్కాడైనా? వేగము గల మేఘము ఎక్కి వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఐగుప్తుకి వెళ్ళాడు, ఐగుప్తుకి వచ్చుచున్నాడు. రాత్రి నేను ఈ ప్రేయర్ వారియర్స్ గ్రూప్లో చెప్పాను, యేసు ప్రభువారు కన్యమరియమ్మ గర్భాన పుట్టక ముందే భూమి మీదకి చాలాసార్లు వచ్చాడు, కానీ మనకు తెలియదు అంతే, దాన్ని చదవలేదంతే. యేసు ప్రభువారు ఈ భూమి మీద మరియమ్మ గారికి పుట్టక ముందు ఆయన అబ్రహాముకు కనిపించాడు, అబ్రహాంతో మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు, గిజోన్తో మాట్లాడాడు, హాగరుతో మాట్లాడారు, ఎహెస్కేల్తో మాట్లాడారు. యెషయా కూడా పరిశుద్ధుడని చూసిన దర్శనము కూడా యేసు ప్రభువారే. దానియేలు గ్రంథములో కనిపించింది కూడా యేసు ప్రభువారే. యెహెస్కేలు గ్రంథములో కనిపించింది యేసు ప్రభువారే. మలాకి జకర్యాలో గొంజి చెట్ల మధ్య ఉన్న యెహోవా దూత కూడా యేసు ప్రభువారే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన ఎలా వస్తున్నాడట? వేగము గల మేఘము ఎక్కి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు వస్తున్నాడు అంటారు? యేసుప్రభు ఎందుకు వచ్చాడు భూమి మీదకి? యేసుప్రభు ఎందుకు వచ్చాడు భూమి మీదకి? గట్టిగా చెప్పండి తల్లి, వన్నం తెలినట్టు చెప్తున్నారు మీరు. రక్షించడానికి వచ్చాడు, ఇంకా విమోచించడానికి వచ్చాడు, పాపుల కొరకు వచ్చాడు, గొర్రె పిల్లగా వధించబడడానికి వచ్చాడు. ఆయన భూమి మీదకి వచ్చినటువంటి కారణం ఏంటంటే ప్రతి మనిషిని రక్షించి ఆయనలాగా చేయాలని ఆయన భూమి మీదకి వచ్చాడు. కానీ ఇక్కడ ఐగుప్తుకు దేవుడు వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? వేగంగా వచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ పిల్లలు కాలువ ఎక్కడైనా ఉన్నారనుకోండి, ఎక్కడైనా పడిపోయే స్థితిలో ఉన్నారనుకోండి, ఆడు పడిపోయే స్థితిలో ఉన్నా లేకపోతే ఆడు ఏదైనా మీద పడిపోతున్నా గబగబగా వెళ్ళి ఏం చేస్తారు దాన్ని? ఎందుకు? ఆ పిల్లవాడికి దెబ్బ. దేవుడు కూడా వేగముగా ఎందుకు వస్తున్నాడంటే ఐగుప్తులో ఉన్నటువంటి వారు దేవుని వైపు తిరిగి వారు మొర్రపెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట చదువుదాం, ఇందులో ఒక మాట చదువుదాం. 22వ వచనం. ఐగుప్తులో ఉన్నటువంటి ఒక 7 బాధలు, అంటే అక్కడ చిన్న బాధ ఎక్కువైనప్పుడు వారు దేవునికి మొర్రపెట్టారు. ఈ మొర్రకు 7 రకాలైనటువంటి విషయాలు ఇక్కడ చెప్తారు. మొట్టమొదటిగా యెహోవా వారిని కొట్టును.
ఆమె దేనికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం చేస్తున్నాడండి? కొట్టుచున్నాడంట. మళ్ళీ చదవండి వచ్చును. యెహోవా వారిని కొట్టును. ఎందుకు కొడుతున్నాడు దేవుడు? స్వస్థపరచవలనని, వారిని బాగు చేయాలని. దాని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తిని దేవుడు కొట్టడానికి గల కారణం ఏంటంటే వాడు బాగు చేయబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు యాకోబుని ఎక్కడ కొట్టాడు? తొడగూటి మీద కొట్టాడు కదా. యాక్చువల్గా ఇంగ్లీష్లో అయితే టచ్ అని ఉంటుంది. ముట్టుకున్నాడు. ముట్టుకుంటేనేమైంది? గట్టిగా కొట్టుంటే అమ్మా, గట్టిగా కొట్టుంటే అప్పుడప్పుడు చిన్నపిల్లల మీద ఇలా కొడతారు. అది పెద్ద పెద్ద దెబ్బ అండి మీకు. మీరు లాక్ కొడితే భూమి గిజగిజలు ఆడేస్తారు, అంతేనా? మనం కొట్టిన దానికి వాళ్ళు కొట్టిన తేడా ఉందా? చూడు, కొంతమంది చిన్నపిల్లలు వచ్చి డాడీని నేను కొట్టేస్తాను, డాడీ కొట్టేస్తానని ఏం చేస్తాడు? ఇలా కొడతారు. అది నొప్పుతారా మీకు? మనం యాక్ట్ చేసేస్తాడు, నువ్వు వచ్చేసింది బాబు, ఎంత నువ్వు వచ్చేసింది అని. ఎవరు కొట్టినప్పుడు? చిన్నపిల్లలు కొట్టినప్పుడు. ఇప్పుడు నన్ను కొడతావని మనం లాయ కూడా కొట్టామనుకోండి, నేలకి అంటుకుపోతాడు డాడీ, అంతేనా? ఇప్పుడు దేవుడే కొడితే ఏమన్నాడు? నేను వారిని కొట్టును. ఇప్పుడు ఎందుకు కొట్టాడు తెలుసా? యెహోవా వైపు తిరగవలెనని ఆయన వారి ప్రార్థనను అంగీకరించి. ఆమె దేనికి స్తోత్రం చెప్పండి. ఐగుప్తు ఎందుకు దేవుడు వాళ్ళ మొరను విన్నాడంటే, వారి బాధ ఏంటంటే వారికి దేవుడు కొట్టాడు. ఎందుకు కొట్టాడంటే దేవుని వైపు తిరగాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చాలాసార్లు ఒక ఉదాహరణ చెప్తుంటాను. ఒక రాజుగారు అబ్బాయి కిడ్నాప్ చేసేసారు. రాజుగారు అబ్బాయి కిడ్నాప్ చేసేసి ఒక పెద్ద మేడ మీద పెట్టారు. మేడ మీద పెడతాడు, పైనుంచి అందరినీ పిలుస్తున్నాడు, ఎవరికి వినబడట్లా. అప్పుడు ఏం చేశాడంటే, ఈ రాజుగారు అబ్బాయి ఎలాగైనా నేను రాజుగారు అబ్బాయిని విడిపించుకోవాలి, నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి నన్ను ఎవడైతే కిడ్నాప్ చేసి వాళ్ళందరినీ చంపాలనుకుంటున్నాడు. పైనుంచి చూశాడు, కింద నుంచి పిలుస్తుంటే ఎవరు ఏం చేయట్లేదు, పలకట్లేదు. అప్పుడు ఏం చేశాడంటే, మెడలో గొలుసు ఉంది, బంగారం గొలుసు. ఏ గొలుసు? కింద పడేశాడు. కిటికీలోంచి ఏం చేశాడు? ఒకడు వచ్చాడు, అటు ఇటు చూశాడు. దేవునికి స్తోత్రం తండ్రి, మంచి గొలుసు దేవుడు ఇచ్చాడు అన్నాడు, కానీ పైకి చూసాడా? ఆడు పెట్టుకుని పోయాడు. తర్వాత ఉంగరం, ఇంకోటి అలాగ తన దగ్గర ఉన్న బంగారం అంతా వేసాడు. కానీ ఎవడేం చేయట్లేదు, పారిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు, ఎవడు తీసుకోవట్లేదు. అప్పుడు ఆఖరికి ఆ యొక్క కిటికీ దగ్గర పెద్ద ఇటుక బెడ్ ఉందంట. ఏముంది? ఎంత? చాలా పెద్దది. ఎవడో చూడలేదని ఆడి మీదకి ఇసిరాడు. ఇసిరితే ఆడికి ఎక్కడ దగ్గర అమ్మో అన్నాడు. అప్పుడు చూసాడు ఎక్కడికి. ఏమర్థమైంది మీకు? మనం దేవుని ఎప్పుడు చూస్తాం తెలుసా? బంగారం ఉంటే చూడం, డబ్బులుంటే చూడం, కొంచెం బాగుంటే మనం చూడం. ఎప్పుడు చూస్తాం దేవుడి వైపు? ఎప్పుడు? అప్పుడు దెబ్బ తగిలినప్పుడు బాబా అన్నాం. అప్పుడు ఎప్పుడు? కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన చేయమంటే స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, ప్రార్థన రాదు, స్తోత్రంగా వస్తుంది. స్తోత్రం అంటాం రాదు. ఎందుకు రాదు ప్రార్థన? మనకి ప్రార్థన చేయమంటే స్తోత్రం ఇదే. ఎప్పుడు చూసినా అదే. ప్రార్థన రాదు. ఎందుకు రాదు ప్రార్థన? నేర్చుకోవాలి. నేర్చుకోండి దేవుని దగ్గర. ఇన్ని సంవత్సరాల పాటు గుడికి వస్తున్నా, ప్రార్థన ఎందుకు రాదు మనకి? మళ్ళీ ఒకసారి ఒక ఆవిడ అడిగితే ప్రార్థన చేయమంటే పక్క ఆవిడ బాగా చేస్తుందండి. ఎవరు? మరి రికమెండేషన్. మరి ఈవిడ చేయదు ప్రార్థన, ఎవరు చేస్తారు బాగా? ఆవిడ బాగా తింటుందని చెప్తుందా? బిర్యానీ ముందు ఈవిడ తినేద్ది. మరి ప్రార్థన దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? వారు ఎప్పుడు చూశారంటే కష్టకాలంలో చూశారు దేవుని వైపు.
దేవుడు ఐగుప్తులను కొట్టడానికి కారణం ఏంటంటే వారు ఎవరి వైపు చూడాలి? ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఐగుప్తు గురించి దేవుడు వేగంగా రావడానికి గల కారణం ఏంటంటే, ఒకటో వచనం, వేగం గల మేఘం మీకు ఐగుప్తును కూర్చున్నాడు, ఐగుప్తు విగ్రహములు ఏమవుతాయి? ఇప్పుడు ఐగుప్తులు ఇందాక చెప్పాను కదా, ఐగుప్తును దేవుడు కొట్టాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది, ఐగుప్తును దేవుడు కలవర పెడుతూ ఉన్నాడు. ఏం పెడుతున్నాడని? ఐగుప్తును దేవుడు కలవర పెడుతూ ఉన్నాడు. ఎందుకు కలవర పెడుతున్నాడు దేవుడు? అక్కడ ఉంది కదని చదివారు కదా, ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని ఏముందండి? విగ్రహం. ఒక మనిషి దేన్ని ప్రేమిస్తాడో అదే విగ్రహం. తెలుసా మీకు? విగ్రహం అంటే మన కదలలేని దాన్ని విగ్రహం అనుకుంటాం. విగ్రహం అంటే అర్థం ఏంటంటే, బైబిల్లో విగ్రహమును దేవుడు విగ్రహారాధనకు పోల్చాడు. రెండోది వ్యభిచారానికి పోల్చాడు. 3 పాపానికి పోల్చాడు. 4 దేవుడు కాని దాని గురించి కూడా విగ్రహారాధన అన్నాడు. ఇన్ని లింకప్స్ ఉంటాయి. ఆఖరికి విగ్రహారాధన ధనాపేక్ష కూడా దేవుడు పోల్చాడు. ఇప్పుడు ఐగుప్తులో ఏముంది? విగ్రహారాధన. ఏ ఆరాధన? నేను చాలా గ్రంథాలు చదివాను, వేదం చదివాను నేను. ఆ వేదములలో ఏముందంటే, శ్వేతోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంటుంది. ఆ ఉపనిషత్తులో ఇనుముతోనైనను బంగారముతోనైనా రాగితోనైనా మీరు విగ్రహము చేయకండి అని ఉంటుంది. దేన్ని చేయకండి అని ఉంటుంది. అందులో ఏముంటుందంటే, ఆ యొక్క వేదములలో ఉపనిషత్తులో ఎవడైనా విగ్రహారాధన చేస్తే వాడు అన్నం ముద్దను వదిలి తన మోచేతు నాకు వాడని ఉంటుంది. ఇన్ని తెలిసి వాళ్ళు ఏం చేశారంటే అదే చేస్తారు. మనలో కూడా కొంతమంది భక్తులు ఉన్నారు. ఏ భక్తులు? క్యాథలిక్ అనే భక్తులు. వీళ్ళు ఏం చేస్తారు? విగ్రహాన్ని పెడతారు. విగ్రహాన్ని పెట్టి అక్కడికి వెళ్ళి ఇది చేస్తారు. మీకు యేసుప్రభు విగ్రహం ఇలా ఉంటుంది అని ఎక్కడా లేదండి బైబిల్లో. ఆయన ఎలా ఉంటారు అనేది ఎవ్వరికీ తెలియదు. అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఇప్పుడు ఫోటో వేసారనుకోండి, యేసుప్రభు ఇలా ఉంటాడని చెప్పడానికి లేదు. యేసుప్రభు విగ్రహము కాదు, ఆయన అదృశ్యుడైన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విగ్రహములతో వీళ్ళు ఉన్నారట. ఐగుప్తులు ఎలా ఉన్నారు? విగ్రహముతో ఉన్నారు. ఇప్పుడు విగ్రహముతో ఉన్న వీళ్ళని దేవుడు ఏం చేస్తారంటే కలవరపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని అద్భుతాలు జరిగినప్పుడు కలవరపడతాం. ఎందుకో తెలుసా? దేవుడు తన ఉనికిని చెప్తాడు, తన ఉనికిని చాటుతాడు. ఇక్కడ విగ్రహములతో వాళ్ళు ఇదైపోయి దేవునిని మర్చిపోయారు. ఎవరిని మర్చిపోయారు? అందుకే అక్కడ మరిచదు, కలవరపడను, ఐగుప్తీయుల గుండె కరుగుచున్నది. ఏం చేస్తానండి? మూడవది ఏంటంటే, వీళ్ళు నా మాట వినట్లేదు కాబట్టి. ఎవరి మాట? దేవుని మాట వినలేదు కాబట్టి ఐగుప్తీయుల మీదకి ఎవరిని పంపిస్తాను? ఒక ఇంట్లో ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకుంటే ఎట్లుంటుంది అమ్మా? అన్నదమ్ములు కొడేసుకుంటున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఏమంటారు? అన్నదమ్ములే బాబు, సొంత అన్నదమ్ములు ఏం చేస్తున్నారు? కొంతమంది తోడుకోడలు కొట్టేసుకుంటూ ఉంటారు. చూసారు ఎప్పుడైనా? తోడుకోడళ్ళు జుట్టు పట్టుకొని కొడేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు దేవుడు ఐగుప్తులను ఎలా చేశాడు? ఐగుప్తీయుల మీదకి ఐగుప్తీయులనే పంపి వారి మీదకి, ఇంకా చదవని కిందకి, చూడే అన్నదమ్ములే కొడేసుకుంటారు. పొరుగు వారి మీదకి పొరుగువారు. అమ్మా, ఆ పట్టణంలో వాళ్ళు ఏమైపోతారు? 2 వర్గాలు అయిపోతారు. రాజ్యం మీదకి
మన కొత్త నిబంధన రాజ్యం మీద రాజ్యమును అని ఉంటుంది. ఇక్కడ ఐగుప్తులు ఎలా మారిపోయారు తెలుసా? వాళ్ళ మీద వాళ్ళే యుద్ధం చేసుకునేటట్టు సరిపోయారు. యుద్ధం చేసుకునేటట్టుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఒకసారి కొంతమంది ప్రార్థించారు, ప్రభువా మేము వాళ్ళని గెలవలేము, మేము శత్రువులతో ఓడిపోతాం ప్రభు అని ప్రార్థన చేస్తే నీవే దిక్కుని ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేశారు తెలుసా? ఆ శత్రువులు వాళ్ళే ఏం చేశారు? పొడుచుకుని చచ్చిపోయారు. ఇప్పుడు ఐగుప్తులు దేవుని వైపు తిరగకపోతే ఏం చేస్తాడు? వాళ్ళ మీదకే ఐగుప్తీయులనే పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు నువ్వు మారకపోతే నీ శాపం నీ మీదకే వస్తుంది. ఎవరి మీదకి? నువ్వు గుడికి రాలేదు, దేవుని ఆరాధించట్లేదు, దేవునిలో సరిగా లేవు, భక్తిహీనత అంతా నీలోనే ఉంది. అప్పుడు శాపం ఏమవుద్ది? నేను చాలాసార్లు చెప్తుంటాను మీకు, షుగర్ ఉన్నవాడికి 300 ఉన్నవాడికి క్రికెట్ బాల్ అంతా మంచి లడ్డు తీసుకెళ్ళి ఇచ్చారనుకోండి, ఏం చేస్తాడు? అమ్మా తింటాడా? ఏం చేస్తాడు? ఆ తినపతి అది ఏమవుద్ది? మరి ఏం చేస్తాడు? క్రికెట్ బాల్ అంతా లడ్డు ఏం చేస్తాడు? పక్కడికి ఇచ్చేస్తాడు. అంటే అర్థమైతే తెలుసా? నీ దగ్గరికి ఆశీర్వాదం వచ్చింది, నువ్వు సరిగా లేవు కాబట్టి నీ ఆశీర్వాదం ఎక్కడికి వెళ్ళిపోద్ది? అది ఇక్కడ ఐగుప్తీయులు మారకపోతే, దేవుని వైపు తిరగకపోతే ఆశీర్వాదాల మీదకి రావట్లేదు. వాళ్ళకు వాళ్ళే ఏమయ్యారు? పొడుచుకొని చచ్చిపోయారు. 3వ వచనం ఇంకా కింద చదవండి. ఐగుప్తీయుల యొక్క 4వది ఏంటంటే వీళ్ళకి శౌర్యం ఉందంట. ఏమని చెప్పండి? శౌర్యం అంటే అందరూ ఎలాగానండి? పల్లెజలు కానండి అమ్మా అని నేను అన్నది ఇలాగనమానండి. మందు బలమత కండలు వస్తున్నాయా? ఇలాగంటే అర్థం ఏంటి? పూర్వం ఇలాగంటే పిడికిలి అంటే తెలుసా? మేము శ్రామికులం, మేము బలవంతులం అర్థం. ఇలా ఉంటుంది. కొన్నిసార్లు పిడికిలి ఉంటుంది. నేను చదువుకునేటప్పుడు పీడిఎస్ అని ఒక స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ యూత్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంటుంది. అది ఎస్ఎఫ్ఐ ఈక్వల్లో. మేము ఒకసారి మీటింగ్కి వెళ్తే వాళ్ళు పాట పాడుతున్నారు, బీగించిన పిడికిలి పీడిఎస్ సింహము అని మాట్లాడుతున్నారు. పాడుతుంటే మనకు తెలియదు ఆ పాటలో. కాకపోతే నేను అక్కడ ఉన్నాను. దేవుడు ఇక్కడ మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఐగుప్తీయుల శౌర్యం ఏమవుదట? నశించినంటే అర్థం ఏంటంటే, చాలామంది నేను బలవంతుణ్ణి అని అనుకుంటారు. నేను బలవంతుణ్ణి అనుకుంటారు చాలామంది. నీ బలం ఎంత చెప్పమంటారా? నీ బలం ఎంత తెలుసా? నీ బలము గడ్డి పోచ కంటే తక్కువే. ఎందుకో తెలుసా? అందరూ బలమైనడు అనుకుంటారు. ఎంతకాలం ఉంటుంది నీ బలం? నేను బాక్సింగ్ రింగ్లో మైక్ టైసన్ అనే ఆయన చూశాను. ఇతనికి తల్లిదండ్రులు లేరు, కానీ అమెరికా దేశం ఏం చేసిందంటే మైక్ టైసన్ని పెంచింది. వరల్డ్లో ద బిగ్గెస్ట్ బాక్సర్. పంచ్ కొడితే అవతలలో పడిపోవాలి. అలా తినేవాడు, అలా ఎక్సర్సైజ్ చేసేవాడు. మరి ఇప్పుడు ఏమైంది? బలం అంతా పోయింది. నీ శౌర్యం నశించింది. ఎందుకో తెలుసా? దేవుడిచ్చిన శౌర్యం వేరు. నేను అరుల్ రాజు గారు ఒక దైవజనుడు విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయన వాక్యం చెప్తుంటే వెళ్ళాను. ఆయనకి నిజంగా నాకు వింత అనిపించింది ఏంటంటే, ఆయన స్టేజ్ మీద ఎక్కించడానికి సన్నగా ఉంటాడు. ఆయన ఎప్పుడు ఉపవాసం చేస్తూనే ఉంటాడంట, ఆయన ప్రార్థన చేస్తూనే ఉంటాడంట. ఆయన ఎక్కించేటప్పుడు
ఒకళ్ళు అవతల చెయ్యి ఒకళ్ళు అవతల చెయ్యి పట్టుకొని ఎక్కించారు. ఎక్కించి స్టేజ్ మీదకి దింపారు. సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో వైజాగ్లో. కింద మేము అందరూ కూర్చున్నాం. నాకేమనిపించింది తెలుసా? ఇద్దరు ఎక్కించారు. ఎక్కడికి? ఈయన ఎంతసేపు చెప్తాడు వాక్యం అమ్మా? నిలబడలేనోడు ఎంతసేపు చెప్తాడు వాక్యం? కానీ అద్భుతమైన చెప్పమంటారా? ఆయన ఇద్దరు నిలబెట్టేసారు. ఇలాంటి డయాస్ ఉంది, వదిలేండి అన్నాడు. అంతే. వాక్యం మొదలెట్టాడండి. ఏం మొదలెట్టారు? వాక్యం చెప్పడం మొదలెట్టారు ఆయన. మీకు నిజం చెప్తున్నానండి, ఆయన అటు ఇటు కదలట్లేదు, కానీ కిందన కుర్చీలో ఉన్నాడు. ఎవడో కుర్చీలో అందరూ లేచి నిలబడి దేవుని ఆరాధన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఒకటి చెప్పాడు, నేను కాదు మాట్లాడేది, నా మీదకి దేవుని ఆత్మ వస్తుంది. ఆయన శౌర్యము, ఆయన ఆత్మ నా మీదకి వచ్చినప్పుడు నేను బలవంతుడిని. నేను ఎంతసేపు ఆత్మ ఉంటే అంతసేపు చెప్తాను, వాక్యం వినన్నాడు. దేవునికి స్తోత్రం. ఓకే, ఆయన ఏమో ఇంగ్లీష్లో చెప్తున్నాడు, పక్కన ఇంకొక ఆయన తెలుగులో చెప్తున్నాడు. గంటన్నర సేపు నిలబడి దేవుని వాక్యం చెప్తే ఎంతోమంది ఆశ్చర్యింపబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ శౌర్యం ఏంటంటే, నీ బలం ఏంటంటే దేవుడే నీ బలం. నీకు శౌర్యం ఎక్కడొస్తుంది? ఐగుప్తులో ఉండే నీ శౌర్యం అంతా నశించిపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో బలవంతుడు అని అనుకుంటే ఎవడు బలవంతుడు కాదు. ఒకప్పుడు విరాట్ కోహ్లీ బాగా క్రికెట్ ఆడేవాడు. ఇప్పుడు ఆడుతున్నాడా? ఏమైంది? అయిపోయింది. నాకు రోహిత్ శర్మ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆడగలడా? సచిన్ టెండూల్కర్ అంటే బాగా ఇష్టం. వయసు దాటిపోయే కొద్ది బలం ఏమవుద్ది? కొన్నిసార్లు మనకి వయసు పెరుగుతుంటే నా వయసు ఇన్ని సంవత్సరాలను గొప్పగా చెప్పుకుంటాం, కానీ ఆయన సంవత్సరాలు ఏమైపోయినాయి నీ జీవితంలో? అయిపోయినాయి. ఐగుప్తు శౌర్యము నశించిపోద్ది అన్నాడు. ఇంకా చూద్దాం 4వ వచనం. ఐగుప్తీలను దేనికి అప్పగిస్తాడండి? వాడు దేవుని వైపు తిరగలేదు కదా, క్రూరమైన అధికారికి నేను అప్పగిస్తాను. అంటే అర్థమేంటి తెలుసా? కొన్నిసార్లు దేవుడు నిన్ను కఠినమైన స్థితికి దేవుడు నడిపిస్తాడు. ఇశ్రాయేలు దేవుని మాట వెళ్ళినప్పుడు మిద్యానీయుల చేతకు అప్పగించాడు. ఆయన దేవుని మాట వెళ్ళినప్పుడు వారిని దేవుడు ఎలాంటి వారికి అప్పగించాడంటే, చాలా విషయాల్లో వారిని భయంకరమైన స్థితిలో దేవుడు వారిని అప్పగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 56వ వచనం మీరు చదివితే, యెషయా గ్రంథం 51, 56. ఇది మూసేయకండి. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 56వ వచనం. 56. ఇర్మియా గ్రంథం. రిఫరెన్స్ తప్పు చెప్తున్నాను అనుకోకండి, నేను రాసిన తెలుగు భాష నాకే అర్థమవుతుంది ఒక్కోసారి. బబులోను మీదకి పాడు చేయవాడు వచ్చుచున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? ఎవరు? బబులోను అంటే గందరగోళం. గందరగోళమైన పరిస్థితిని దేవుడు చక్కదిద్దడానికి, బబులోనును మార్చడానికి ఆయన వస్తూ ఉన్నాడు. ఇక్కడ క్రూరమైనటువంటి దానికి దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఐగుప్తు దేవుని వైపు తిరగలేనప్పుడు, ఐగుప్తు దేవుని మార్గంలో వెళ్ళలేనప్పుడు దేవుడు వారిని ఎలా ఉంచాడంటే క్రూరమైన దానికి అప్పగించాడు. 6వ వచనం. ఐగుప్తు కాలువలన్నీ అంటే అర్థమేంటి తెలుసా? దేవుని మాట వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఎలాంటి స్థితికి తీసుకెళ్తాడంటే, దేవుడు మనలను ఇంట్లో అన్నీ అయిపోతాయి. ఏమైపోతాయి? అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంట్లో అన్నీ అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది ఒకసారి ఒక ఆవిడైతే ఇంట్లో ఒక బియ్యం నిండుకున్నాయండి అంది. ఏమున్నాయంటే అంటే అర్థమేంటి? బియ్యం నిండుకున్నది అని నేను అనుకున్నాను. బియ్యం నిండుకున్నది బాగా ఉన్నాయేమనుకున్నాను నేను, కానీ దాని అర్థమేంటి?
ఎందుకు ఆ మాట అన్నారో నాకు తెలియదు, కానీ బియ్యం ఏమైనాయి అంట, నిండుకున్నాయి. అంటే నిండుగా ఉన్నట్ట లేవు. చాలామంది జీవితాల్లో ఎందుకు ఆహారం ఉండదు అని మనం ఆలోచన చేస్తే, ఇంకిపోయిన పరిస్థితి. లేని పరిస్థితి ఎందుకు వస్తుందంటే, దేవుని మీద మీరు ఆధారపడితే దేవుడు మనం ఆస్వాదిస్తాడు. హల్లెలూయా. నా చిన్నప్పుడు చాలాసార్లు చెప్పాను మీకు. మా అమ్మగారు ఉదయాన్నే చల్లదాన్ని తినేసేవాళ్ళు. చల్లదాన్ని తినేసిన తర్వాత మా అమ్మగారు అట్టేసేవారు. ఒకటే తిన్నట్లు మొత్తం అట్టంతా తినేలా ఉంటుంది, కానీ అవుద్దా? దాన్ని ముక్క చేసి 6 ముక్కలు. ఎన్ని చెప్పండి? ఎవరిదో పెద్దది వస్తుందని చూసేవాడు మా చిన్నోడు, మా చిన్నానియ. నాకు అదే కావాలి, అదే పెద్దది. ఓరు అన్ని సామాను రా, అబ్బాయి లేదు అదే పెద్ద, అది ఇస్తే కొప్పుకునేవాడు కాదు. ఆ రొట్టె మొక్క ఇదే తినుకొని ఎక్కడికి వెళ్ళిపోవాలి? స్కూల్కి వెళ్ళిపోవాలి. అలాంటి పరిస్థితిలో దేవుడు ఉన్నతమైన స్థితికి దేవుడు మమ్మల్ని రానిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికిన దినాలలో కొన్నిసార్లు ఇంకిపోయిన పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడిని నబరు ఆస్వాదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 14వ వచనం, 6వది. ఐగుప్తు మీద ఏ ఆత్మ అండి? అందరూ చూడండి. మూర్ఖత్వం అంటే ఏంటి? కొన్ని పదాలు మనకి వింటాంగా వీడు చాలా మూర్ఖుడండి, ఆడు మారడండి. ఎవరు చెప్తాం? మూర్ఖత్వం. మొన్న ఒకసారి సువార్తకి వెళ్తాడు అన్నాడు, ఇక్కడ చెప్పొద్దండి అన్నాడు. ఏంటట? సువార్త ఇక్కడ చెప్పొద్దు అన్నాడు. ఏం చెప్తే నీకు భయం ఏంటి అన్నాను. అందరూ మారిపోతారండి ఇక్కడ, ఆడు బాధ ఏంటి? యేసుప్రభువుని నమ్ముకుంటే అందరూ. అప్పుడు అన్నాడు, మాకు వద్దండి, మాకు వద్దు. ఏమొద్దు? రక్షణ వద్దడికి. మూర్ఖుడు. రక్షణ వద్దన్న మూర్ఖులు చాలామంది సమాజంలో ఉన్నారు. దేవుని భయం లేని మూర్ఖులు చాలామంది ఉన్నారు. ఈ మధ్య తుల్లో ఒక సంఘటన జరిగింది. ఒక పెద్దోడు 60 సంవత్సరాలు ఒక అమ్మాయిని, మైనర్ బాలికను పాడు చేస్తే, అది ఎవడో తీసుకెళ్ళి మొత్తం మీద ఫేస్బుక్లో ఎక్కడో హైలైట్ చేసి, యూట్యూబ్లో హైలైట్ చేస్తే, ఆయన పట్టుకొని తీసుకెళ్ళి అది కాలంలో దూకి చచ్చిపోయాడని అంటున్నారు. మరి ఎంతవరకు మనకు తెలియదు. అంతమంది తీసుకెళ్తున్నారు, పోలీసు వాళ్ళు తీసుకెళ్తుంటే ఆ నీటిలో దూకేసాడంట, ములిగి చచ్చిపోయాడంట. అందరూ అన్నారు, ఆడు చేసిన తప్పుకి ఆడికి దేవుడు శిక్ష వేసేసాడు. ఆ కింద ఇడు చాలా మూర్ఖుడు, ఇలాంటి మూర్ఖుల్ని చంపేయాలి అని కింద కామెంట్స్ వస్తున్నాయి చాలామంది. మూర్ఖత్వం అంటే తెలుసా? చేయకూడని పని ఇవుడు చేస్తాడు. వాడు ఎవడాడు? మూర్ఖుడు. ఒకడు మూర్ఖుడు. పశుశాలలో పేడ ఇవన్నీ ఉంటే అక్కడ ఇడ్లీ తింటున్నాడంట. చంటిగారు లాంటి మంచి ఆయన అన్నాడు, ఒరే అక్కడ రోతరాదు అంతా పేడ ఉంది కదా, అక్కడ ఎందుకురా ఇడ్లీ తినడం అని అంటే, నా ఇష్టం, నేను ఇక్కడే తింటా, నీకేటి అబ్జెక్షన్ అన్నాడట. నాకేం అబ్జెక్షన్ లేదురా బాబు, అక్కడ ఎందుకురా అని అడిగితే, నువ్వు ఎక్కువ మాట్లాడితే పేడ నంచుకుని తింటాను, నీకు అభ్యంతరమా అన్నాడంట. ఇప్పుడు వీడెవడు చెప్పండి అమ్మా? వీడెవడో మూర్ఖుడు. స్కూల్లో మాస్టర్ గారిని మాట అంటలేదని శుభ్రంగా కొట్టాడంట. 4వసారి కూడా అల్లరి చేశాడు. బెత్తం తీసాడు, ఇక్కడ కొట్టు సార్ అన్నాడంట. ఎవరిని? ఒళ్ళు ఇంకా ఇచ్చేస్తాను. అప్పుడు అన్నట మోకాళ్ళు వేసి బల్ల మీద నుంచోబెట్టారంట. ఎంతసేపు నుంచి ఉంటాడు మోకాళ్ళ మీద? పాపం నుంచోలేక అటు ఇటు ఊగుతున్నాడంట. 2 చేతులు చాపారు. ఎంత కష్టం అది. అప్పుడు మాస్టర్ గారు అన్నారట, ఎరా బుద్ధి వచ్చిందా అన్నారట. మాస్టర్ గారు నువ్వు కొడతామని ఇలాగున్నా నేను వేసింది అప్పుడు నేను కూర్చొని ఉన్నాను అన్నాడు. ఏమన్నాడు? వీడు మూర్ఖుడా కాదు చెప్పండి? ఎవడు వీడు?
నువ్వు మోకాళ్ళు ఏమన్నావు కానీ నా ఆత్మలో నేను ఏమైపోయాను, నేను కూర్చొనే ఉన్నాను అన్నాడు అంటాడు. వాడికి ఎంత ధైర్యం అండి? మూర్ఖత గల ఆత్మని ఎక్కడ కుమ్మరించాడు దేవుడు? ఐగుప్తువులు దేవుని మాట వినలేనప్పుడు మూర్ఖపు గల ఆత్మ మీదకి దేవుడు వారిని 15 వచ్చును. దేవుని స్తోత్రం చెప్పండి. ఐగుప్తుని తల లేదు, ఏం లేదండి, తల లేదు, కొమ్మలు లేవు, సాగి పని లేదు అంటే అర్థం ఏంటంటే వీళ్ళకి అసలు ఏమీ లేదు. తల లేదు, తల అంటే అర్థం ఏంటి? ఉన్నతం. తోకంటే ఏదో కొంచెం గొప్ప ఉన్నట్లే, కానీ అది లేదు, ఇది లేదు, ఏం లేదు. ఇంకా మన చదువు తలయను, తోకయను, కొమ్మయను, రెల్లేను ఐగుప్తులో పని సాగించు వారు ఎవరో 16 వచనం. ఎలాంటి వాళ్ళు అవుతారండి? అందరూ చూడండి, ఒక మగవాడు ఆడదానిలో ఉంటే ఎట్లుంటుంది అమ్మా? ఐగుప్తులు దేవుడు మారలేదని వాళ్ళని ఎలా చేశాడు అంటే ఆడదాని తత్వం ఎవరికి ఇచ్చాడు? ఐగుప్తులకి ఇచ్చాడు దేవుడు. దీని అర్థం ఏంటంటే ఒక మంచి మగవాళ్ళని లేక మంచి స్త్రీలను చూసినట్టుగా కొంచెం తేడాగా ఉన్న వాళ్ళని చూడగలమా? మీరు ఎప్పుడో ట్రైన్లో కనిపిస్తుంటారు వాళ్ళు. అందులో కొంతమంది ఈ వేరే, కానీ కొంతమంది మాత్రం ఈ గెటప్ వేసుకొని వస్తారు డబ్బుల కోసం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మన దగ్గరకు వచ్చి డబ్బులు అడుగుతారు. వాళ్ళ గెటప్ వేసుకొచ్చే వాళ్ళు కొంతమంది, గెటప్ వేయని వాళ్ళు అసలు ఉన్నారు, కానీ వాళ్ళు అసలు అంత బేగా ఇచ్చేయరు. ఈ మధ్య కొత్త ట్రెండ్ ఏంటంటే వీళ్ళు కానీ మన మీద చెయ్యడు అనడం మనకి ఏం కలుగుద్ది? ఆశీర్వాదం. ఆ 10 రూపాయలు వేసాను బాబు, ఎక్కడ అబ్బా. మరి అలాగైతే కొద్ది వాళ్ళని తీసుకొచ్చి మొత్తం ఇంటింటికి ఒక్కొక్కరు పెడితే సాయంత్రానికి బంగారం పడిపోవాలి కదా. జనాల యొక్క సెంటిమెంట్ ఏంటంటే ఏదో సెంటిమెంట్ పట్టుకుంటారు. ఐగుప్తులు ఎలా మారిపోయారు? స్త్రీల వంటి వారు అయిపోయారు. అందుకే బైబిల్లో మగవాడు పురుషుని వేషం వేసుకోకూడదు, పురుషుడు ఆడదాని వేషం వేయకూడదు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీవు ఎలా ఉంటావో, నీవు ఎంత అదే యథార్థతతో దేవుని దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ చేసిన వాళ్ళు మారట్లేదని దేవుడు ఏం చేశాడంటే వారిని కొట్టడం ప్రారంభించాడు. అప్పుడు వారు ఏం చేశారంటే ఇప్పుడు 18 వచ్చిన కొద్దాం. మాట్లాడచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఐగుప్తులు ఏ భాష మాట్లాడతారు? కనాన భాష. ఐగుప్తులు కనాన మాట్లాడరు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ భాష కాని భాషలో ఒక ప్రమాణం చేస్తారు. ఏమి ప్రమాణం? ఆ దినమున ఏ భాషతో? కనాను భాషతో మాట్లాడచ్చు. ఏం ప్రమాణం చేశారు? అందరూ చెప్పండి, ఎలా చేయబెట్టండి, అందరూ చేయబెట్టండి. మేము దేవుని వారము. నిజంగా చెప్పండి. కొంతమంది ఎలాగ ఆశీర్వదిస్తున్నారు నన్ను, ఎలాగ అనండి. మేము ఈ ప్రతిజ్ఞ భారతదేశం, అది మనం ప్రతిజ్ఞ చేస్తాం, మన భారతదేశం. ఆ ప్రతిజ్ఞ కాదు ఇది. ఇది ఏ ప్రతిజ్ఞ? మేము దేవుని వారం. అందరు చెప్పండి. ఎవరి వారం? మనందరం ఎవరి వారము? దేవుడు ఒక్కడే. సర్వాన్ని సృష్టించిన దేవుని వారం మనమంతా, దేవుని జనాంగం మనం. వారు ఏమంటున్నారు? కనాను భాషలో ప్రమాణం చేస్తున్నారు. ఏమని? మేము దేవుని వారం, యెహోవా వారం అని చేయు. ఎన్ని పట్టణాలు ఉన్నాయండి? 5 పట్టణాలునా? అందులో ఒకటి నాశనపురం. ఎన్ని వివరించిన కానీ ఆ దినమున ఐగుప్తు దేశం మధ్యను అప్పుడు కడుతున్నారండి. ఎప్పుడు?
దేవుడు కొట్టిన తర్వాత, స్త్రీల వంటి వారిగా చేసిన తర్వాత, మూర్ఖత గల ఆత్మ వచ్చిన తర్వాత అప్పుడు కట్టారు. ఏం కట్టారు? ఒక బలిపీఠమును కట్టుచున్నారు. దేవునికి స్తోత్రం. బలిపీఠమును కట్టి సరిహద్దులలో ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి. బలిపీఠం అంటే సంఘం, సన్నిధి. స్తంభం ఎవరో తెలుసా? నువ్వే ఒక స్తంభమై ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతకుముందు సాల్మన్ గారు అనే దైవజనులు వచ్చినప్పుడు ఒకరోజు ఒక వాక్యం చెప్పారు మన ఉపవాస కోటాల్లో. స్తంభము అనే దాని గురించి చెప్పారు. దేనికోసం గుర్తుంది? ఎవరికి గుర్తులేదా? మనం ఈ సేవతో వింటాం, వదిలేస్తామా? ఆయన చెప్పిన ప్రసంగం ఏంటంటే, ఇప్పుడు మీకు బాగా అర్థం చెప్తాను. ఇది ఫోన్ ఉందా, కెమెరా, సారీ స్టాండ్, ఇది ఎలా ఉంది అమ్మా? చెప్పండి అమ్మా, అది ఎలా ఉంది తల్లి? మా బేసమ్మే అన్నం తిన్నట్టు చెప్తుంది, మిగతా తినలేదా? తిన్నగా ఉంది. ఎలా ఉంది? తిన్నగా ఉందా? అందులో ఏదైనా వంపు ఉంది అనుకోండి, అది ఎట్టుంటుంది? నేను కనిపిస్తాను అప్పుడు అందులో. ఇప్పుడు నేను కనిపిస్తున్నాను అందులో. స్తంభం నిలబడితే ఒకలా ఉంటుంది, వంగిపోతే అమ్మా. ఇప్పుడు చూడండి, ఈ మధ్యలో పిల్లర్స్ ఉంటాయి, ఆ పిల్లర్ను వంచడం చాలా. బైబిల్లో సంఘముతో మనల్ని ఎందుకు దేవుడు పోల్చాడంటే, మనం సంఘములు ఎలా ఉండాలంటే ఒక ప్రతిష్ఠింపబడినటువంటి ఒక స్తంభముగా మనం ఉండాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లర్ వేసిన తర్వాత అది గాలి వచ్చినా పడదో అమ్మా? మీరు చేతితో దోత పడిపోద్దా అమ్మా? చేతితో దోత పడిపోద్దా? పడదది. దేవుడు మిమ్మల్ని బలిపీఠం మీద ప్రార్థనలో ఒక స్తంభముగా దేవుడు ఉండాలి. దేవునికి స్తోత్రం. సత్యము కొరకు ఒక స్తంభముగా మీరు ఉండాలి. దేవుని కోసం నిలబడాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు దేవుని బిడ్డగా ఉండి ఒక స్తంభముగా ఉండి, చదమ్మా, ప్రతిష్ఠితమైన స్తంభముగా ఉండును. అది అంటే ఈ స్తంభం ఐగుప్తు దేశంలో ఇప్పుడు ఎలా మారిపోయారు తెలుసా? ఐగుప్తు దేశంలో ఉన్న వారందరూ దేవునికి ఒక సూచనగా మారిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. సూచనగాను మనం దేవునికి సాక్ష్యం చెప్పాలి. ఎవరి సాక్ష్యం? దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కొంతమంది సాక్ష్యం ఎవరి గురించి చెప్తే తెలుసా? మన గురించి చెప్పుకుంటాం, లేదా నా గురించి మేము ఎల్లప్పుడు వెళ్ళామండి, ఇదండి సాక్ష్యం అంటే తెలుసా? సాక్ష్యమిచ్చేదా. మళ్ళీ పాడండి. ఏమర్థమైంది అమ్మా? ఏమర్థమైంది? సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడని. మరి మనం ఏం చెప్తున్నాం? నేనండి అక్కడికి వెళ్ళానండి, అక్కడికి వెళ్తేనండి ఇలా జరిగిందండి. ఇదే సాక్ష్యం. నువ్వు ఎవరి గురించి చెప్పాలి సాక్ష్యం? యేసు ప్రభువారు గురించి నువ్వు అనేక మందికి ఏమవ్వాలి? నా గురించి నేను చెప్పుకోవాల్సిన పని లేదు. నీ సాక్ష్యం ఎలా ఉండాలి తెలుసా? యేసు ప్రభు నన్ను రక్షించాడు, యేసు ప్రభు నన్ను కాపాడాడు, యేసు ప్రభు నా వెనకాల ఉన్నాడు, యేసు ప్రభు నన్ను నడిపిస్తున్నాడు. ఇది సాక్ష్యం. కొన్నిసార్లు ఈ సాక్ష్యం ఎలా మారిపోయిందంటే వారి యొక్క విధానాలకు మారిపోయింది. నేను రాసిన పాటలో నిన్ను విడిచి నేను, ఆ పాటలో నీ జనముగా చేసి నీ స్తోత్రమును ప్రచురపరిచినట్లు చేసావయ్యా అంటాడు. ఫస్ట్ ఎలా చేశాడు మనల్ని? ఆయన జనముగా చేశాడు. తర్వాత ఏం చేయాలి? ఆయన స్తోత్రం అంటే దేవుడు నీకు చేసిన మేళ్ళు నువ్వు చెప్పి యేసు ప్రభువారి గురించి అనేక మందికి ఏమవ్వాలి? చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అది నువ్వు చేయాల్సిందే. ఆయన దేవుడు రక్షించాడు. ఆయన గొప్ప దేవుడు. ఎలాంటి దేవుడు?
మా కేడిపేట చెప్పాను, ఒక మంగళ అతను యేసుప్రభుని నమ్ముకున్నాడంట. ఎవరండి? నేను క్యాస్ట్ గురించి అయితే మామూలుగా చెప్తున్నానండి, దయచేసి ఎవరు నన్ను అపార్థం చేసుకోవద్దు, యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ. ఈ మంగళ అతను యేసుప్రభుని నమ్ముకున్నాడు, అందరికి యేసుప్రభు గురించి చెప్పాలనుకుంటున్నాడు. ఒక అతను వచ్చాడు, గెట్టింగ్ ఈ అన్నాడు, సబ్బు రాశాడు. పూర్వం కత్తులు ఉంటాయి కదా, ఇప్పుడంటే బ్లేడ్లు వచ్చాయి. అప్పుడు ఏం చేయాలి? కత్తి ఆ తోలులాడిది ఏదో ఉంటే దానికి ఎలాగా అందరికి ఒకటే కత్తి. అప్పుడు అందరికి ఒకటే కత్తి, అవునండి. లేకపోతే రాయి మీద నూరేవారు. ఒక్కొక్కసారి మీకు పూర్వకాలం చెప్తున్నాను, ఆ కత్తి గీకినప్పుడు కానీ ఏమాత్రం ఆ కత్తిలో దారి లేకపోతే ఇదంతా కురుపులు వచ్చేసి గోక్కోవడమే. అప్పుడు ఏం చేశాడంటే సబ్బు రాశాడు. ఆయన మాట కొద్దిగా కఠినంగా ఉంటుంది. సబ్బు రాసి కత్తి ఎలా నూరుతున్నాడు. యేసుప్రభుని నమ్ముకున్నావా అన్నాడు. ఏమన్నాడు? యేసుప్రభుని యేసుప్రభుని నమ్ముకున్నావా? నమ్ముకోలేదంటే అది ఎక్కడ గోడెడేస్తాడో. యేసుప్రభు నమ్ముకున్నావా? ఏమంటలేదు. యేసుప్రభు గురించి చెప్తాను వింటావా? ఊనికేస్తున్నాడంట. ఎవరు? కూర్చున్నవాడు. వీడు మాత్రం ఇంకా యేసుప్రభు గురించి చెప్పనా? చెప్పు. దేనికి భయపడుతున్నాడు వీడు? అప్పుడు మొదలెట్టాడంట, యేసుప్రభు గొప్ప దేవుడు, నమ్ముకో, నమ్మిన వాని రక్షింపబడు, నమ్మని వానికి. ఆడనుకుంటాడు ఎంత బేగ గీసెత్తే పోదామని ఆడుతున్నాడు. ఆడి భయం ఏంటంటే వినకపోతే ఇలా చిన్నది గీస్తున్నాడట. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఏముందో తెలుసా? నాకెట తెలుస్తుంది, విరా అన్నాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టమన్నాడు, ఆ సంఘంలో నేను రమ్మని దేవుడు పిలుస్తున్నాడు అన్నాడట. మళ్ళీ కొద్దిగా గీస్తున్నాడు. 23వ కీర్తనలో ఏముందో తెలుసా? మొత్తం మీద 10 నిమిషాలు గీసి 10 నిమిషాల్లో దేవుని స్వార్థ చెప్పేశాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ నేను కులాన్ని నేను ఇది చేయట్లేదు, ఆయన చెప్పాలనుకున్నాడు. ఏమని? దేవుడు గొప్ప దేవుడు అయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పిల్లలకు నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు కత్తి అటక్కర్లేదు ఇక్కడ. దేవుడు గొప్ప దేవుడు, దేవుడు ఎంతో ఉన్నతమైన దేవుడు మనం ఆరాధిస్తున్నాం అని చెప్పి ఆ దేవుడి గురించి మనం ఏం చేయాలి? వాళ్ళు కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏం చేయాలి? అంతే ఈయనలా కత్తి ఎక్కడ ఎట్టి నమ్ముకుంటావా? బలవంతంగా ఎవరిని మతమార్పిడి చేయకూడదు. బలవంతాన్ని ఎవరిని మనం ఏం చేయకూడదు అమ్మా. బలవంతం ఎవరిని తీసుకురాలేమండి. చాలామంది బలవంతం అంటే బలవంతం ఎవడొస్తాడండి? మిమ్మల్ని గుడికి రమ్మండి, రండి 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 అంటే ఎంతమంది వస్తున్నా చెప్పండి? క్రిస్మస్ వచ్చేస్తుంది, మనకి దగ్గరికి వచ్చేస్తుంది. ఏ మిస్? అందరూ వచ్చేస్తారు. ఎప్పుడు? క్రిస్మస్కి, జనవరి 1కి అందరూ ఎక్కడ ఉంటాం. మరి మిగతా అప్పుడు ఎందుకు రారు? నా కనుదృష్టి ఎల్లప్పుడూ మర్చిపోయారా? నా కనుదృష్టి ఎల్లప్పుడు యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. మనం చెప్పాను, మర్చిపోయారు మీరు. నీ కనుదృష్టి ఎవరి వైపు ఉండాలి? ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సాక్షార్థముగా నుండును బాధలను గూర్చి వారు నాకు మొర్ర పెట్టగా ఆయన వారి నిమిత్తము. ఆమెన్, హల్లెలూయా. నెక్స్ట్ 2వ ఎపిసోడ్ ఉంటుంది దీనికి. 2వ ఎపిసోడ్లో ఆ రక్షకుడు ఎవరు, ఆ సూర్యుడు ఎవరు, ఆయన విమోచించేదేంటి, మరొక ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఐగుప్తు గురించి చెప్పినవన్నీ ఐగుప్తులో పడిన బాధలు. ఎందుకు బాధపడ్డారు తెలుసా? వారు దేవుని మాట వినలేదు. వీరు ప్రార్థన చేసి దేవుని వైపు చూశారు కాబట్టి ఆ బాధలన్నిటిని తొలగించి నా జనముగా దేవుడు చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఐగుప్తులో మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దేన్ని విడిచిపెట్టాలండి? ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని ఏమి విడిచిపెట్టాలి అమ్మా? అదే సియోను పాటలు సంతోషం, ఆ పాట చాలా మంచి పాట. అది మనం ఏం విడిచిపెట్టాలి? ఐగుప్తును విడిచిపెట్టి, ఐగుప్తు అంటే లోకానికి సాదృశ్యమైన ఐగుప్తును విడిచిపెట్టి
బలిపీఠం దగ్గరికి వచ్చి ఒక స్తంభముగా నువ్వు ఉండి దేవుని వైపు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంకా ఐగుప్తులో ఉన్నవా? యేసుప్రభువారు మన కొరకు బాధను అనుభవించి ఆయన శిలువ మీద బ్రలాడి నిన్ను తన జనముగా చేయడానికి తన పవిత్రమైన రక్తమును కాచాడు. ఆయన వైపు తిరుగుదాం. అటు రీతిగా దేవుడు మీ అందరిని దీవించి ఆస్వాదించును గాక. ఆమెన్, ఆమెన్. అందరిని నిలబెడదాం. లాప్ చేయండి.